అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది రీసెంట్గా జరిగిన మాక్ టెస్ట్లో సంబంధించిన ఒక బిట్టు. సో చాలామంది స్టూడెంట్స్ కామెంట్ రూపంలో కామెంట్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయమని. సరే ఒకసారి చూద్దాం క్వశ్చన్ను. షీ లిజన్ డాష్ రెడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్ అని ఇచ్చారు క్వశ్చన్. సో దాన్ని ఏమడిగారో చూద్దాము. చూస్ ద లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అని ఇచ్చారు. అంటే ఏదైతే లింకర్ సూటబుల్ అవుతుందో దాన్ని అడిగారు. సో లింకర్స్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది అని మనం సూచించడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపులే. సో ఒకసారి చూద్దాం. మనకు లింకర్స్ మామూలుగా ఉన్నదేంటి, ఇండికేటింగ్ అడిషన్ కానీ, కాంట్రాస్ట్ కానీ, రిజల్ట్ లేదా కాజ్ కానీ, ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైం కానీ, ఇండికేటింగ్ ప్యారలల్ సిమిలారిటీ కానీ, ఆర్డరింగ్ పాయింట్స్ కానీ మనకున్న ఇవి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 6th యూనిట్లో ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాము. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని తర్వాత ఆన్సర్కి వెళ్దాము. షీ లిజన్డ్ డాష్ రెడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్ అంటే ఏమంటే లో వాయిస్లో అంటే తక్కువగా చిన్నగా చెప్పినప్పటికీ తను వినింది. సో అంటే ఒకటేంటి, తను వినింది ఎప్పుడు స్లో వాయిస్లో చెప్పినప్పటికీ అంటే ఏంటి, ఆపోజిట్లో ఉంది, ఒకదానికొకటి కాంట్రాస్ట్ రూపంలో ఉంది. సో కాంట్రాస్ట్ అంటే మనకి వ్యతిరేకం కదా. సో కాబట్టి కాంట్రాస్ట్కి సంబంధించిందే మనకి అక్కడ అది ఏ ఆప్షన్ అయితే కాంట్రాస్ట్కి సంబంధించి ఉంటుందో అదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో తను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన గట్టిగా చెప్పింటే వినిటే నార్మలే, అప్పుడు ఏం పర్వాలేదు. కానీ ఇక్కడ ఏమన్నారు, స్లో వాయిస్లో చెప్పినప్పటికీ తను వినింది. సో కాబట్టి కాంట్రాక్ట్ కదా. సో అలా మన కాంట్రాక్ట్ సంబంధించింది ఒకసారి చూద్దాం. మనకు తెలిసిందే, మీకు కాంట్రాక్ట్ సంబంధించింది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఆన్ ద అదర్ హ్యాండ్, ఆన్ ద కాంట్రారీ, యట్, స్టిల్, నెవర్త్లెస్, ఆల్ ద సేమ్, హౌఎవర్, బట్, వేరాజ్ అనేది మనకి కాంట్రాస్ట్ కింద మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చెప్పిన లిస్ట్లో ఉన్న వర్డ్స్ అక్కడ ఏదైనా ఉంటే దాన్ని మనం సూటబుల్ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన లిస్టులన్నీ కూడా కాంట్రాస్ట్ మీనింగ్ను అంటే వ్యతిరేకమైన మీనింగ్ను, ఆపోజిట్ మీనింగ్ను తెలియజేస్తుంది. కాబట్టి అలాంటిది ఏమైనా చూద్దాం, అంటే ఆపోజిట్ పరిస్థితులను. ఓకే ఒకసారి చూద్దాం. బిఫోర్ అనేది ఏంటి, దేని తెలియజేస్తుంది అంటే ఇండికేటింగ్ ఇన్ సీక్వెన్స్ ఇన్ టైమ్ అంటే ఏంటి, లాటరు, సడన్లీ, బిఫోరు, మీన్ వైలు ఇలాంటిది. సరే నెవర్త్లెస్. ఓకే నెవర్త్లెస్ అనేది ఇప్పుడు మన లిస్ట్లో చెప్పుకున్నాం కాబట్టి నెవర్త్లెస్ను మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే షీ లిజన్డ్ నెవర్త్లెస్ రెడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్. సో చాలా స్లోగా చెప్పినప్పటికీ, తక్కువ వాయిస్తో చెప్పినట్టుకు, చిన్నగా చెప్పినప్పటికీ తను వినగలిగింది. సో ఇక్కడ నెవర్త్లెస్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో మిగిలిన ఆప్షన్స్ కూడా చూద్దాం ఏమైనా సూట్ అవుతుందో లేదో అని. థర్డ్ ఆప్షను అట్ ద సేమ్ టైం అని అడిగారు. ఏమిచ్చారంటే అట్ ద సేమ్ టైం. సో ఇది కూడా దేనికి సంబంధించింది, ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైంకు సంబంధించినది. అంటే ఇక్కడ టైం తెలియజేస్తుంది. సో కాబట్టి ఇది సూటబుల్ కాదు. నెక్స్ట్ వైల్. సో వైల్ కూడా ఆ సమయంలో అని మనకంటే ఇది కూడా దేని తెలియజేస్తుంది అంటే సీక్వెన్స్ ఇన్ టైం మనం తెలియజేస్తుంది. సో మనకి ఇక్కడ ఏది కూడా ఉన్న 4 ఆప్షన్లో ప్రాపర్గా మనకి సూటబుల్ అయ్యేది ఏంటంటే నెవర్త్లెస్. సో అదైతే మాత్రమే మనకి ఆ గడ్డు పరిస్థితుల్లో, ఆపోజిట్ పరిస్థితుల్లో మనకు తెలియజేస్తూ ఉన్నది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే షీ లిజన్డ్ నెవర్త్లెస్ రెడ్ టు హర్ ఇన్ ఏ లో వాయిస్. అతను చిన్నగా చెప్పినప్పటికీ తను వినగలిగింది. అయినప్పటికీ అనేది కదా కాంట్రాస్ట్ తెలియజేసేది. సో ఇలా మనకి కాంట్రాస్ట్కి సంబంధించిన బిట్టు 100% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాబోయే టెట్ కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా కాంట్రాక్ట్కి సంబంధించిన బిట్ను మనం ఊహించవచ్చు. సో కాబట్టి ఈ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో మంచి మార్క్స్ అనేది తెచ్చుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్.